నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను దిలీప్ చావలి. ప్రముఖ కమీడియన్ ఆలీ, డాక్టర్ మొహమ్మద్ ఆలీ, మనందరికీ తెలుసు అలియాస్ ఆలీ. ఆయన చాలా అంటే చాలా మంచి వ్యక్తి, మంచి నటుడు, మా రాజమండ్రి వాసి, కష్టంలో పలికే వ్యక్తి. ఈయనకి చాలా ఒక నేము ఫేమ్ అయితే సాధించుకున్నారు ఆలీ గారు. బాలనటుడుగా మనందరికీ తెలుసు, బాలనటుడుగా సీతాకోక చిలుక సినిమాతో అంటే అంతకుముందు కూడా చేశారు. బట్ ఆ సినిమాతో ఇంకా ఆయనకు గుర్తింపు రావడంతో చాలా అంటే చాలా అద్భుతంగా నటన విషయంలో ఆయన దూసుకుంటూ వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత కావాల్సిన వ్యక్తి కూడా ఆలీ గారు. సో ఎంత చాట అనే ఒక డైలాగ్తో అటు డిఫరెంట్ ఫ్యాండమ్ను కూడా ఆయన సాధించుకున్నారు ఆలీ గారు. సో కొంతకాలంగా కొన్ని సినిమాల్లో ఆయన నటిస్తూ అటు ఆధ్యాత్మికంగా బయట సోషల్ సర్వీస్గా అన్ని విధాలుగా బాగున్న ఆలీ గారు సడన్గా ఇప్పుడు 1-2 డేస్ నుంచి తెగ ట్రోలింగ్ అయితే అవుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి వీడియోలో తెలుసుకుందాం. మ్యాజిక్ సోప్ అనే ఒక కంపెనీ ఏదైతే సోప్ ఉందో అదే ట్యాన్ రిమూవల్, మన ఎండలో తిరిగి వస్తే మనకి ట్యాన్ పట్టడం అంటే ఆ బ్లాక్నెస్ పోవడం ఇలా ఈ సంబంధించి అంటే ఈ సోప్ వాడితే ఈ ట్యాన్ పోతును అనే యొక్క అడ్వర్టైజ్మెంట్లో ఈయన హిందువుల మనోభావాలు దెబ్బతీశారని కొంతమంది మండిపడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బ్రహ్మానందం గారు చేశారు, కానీ ఆయన ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు. ఏంట్రా ఇంత అందంగా పుట్టాను ఏంటి, ఆయన కొంచెం యాక్టింగ్లో కూడా కామెడీ చేస్తూ ఆయన వరకు కాపాడుకున్నారు, కానీ హద్దులు దాటలేదని వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే లక్ష్మీదేవి కరుణించు, ఇప్పుడు మనకి దేవుడు చేసిన మనుషుల సినిమాలో ఆలీ గారు జయలక్ష్మి జయ జయ వరలక్ష్మి సిద్ధించు గబగబా అంటే ఛత్రపతి సినిమాలో ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్కి వీళ్ళు ఈ సినిమాలో వీళ్ళు ఇలా చేశారు. ఇది దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఇలా కాంట్రవర్సీగా ఆ సినిమాలో కామెడీ చేశారు. ఇప్పుడు అదే పాటను వీళ్ళు ఇందులో పెట్టడంతో కొంతమంది మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి. దీనికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే ఈయన సీనియర్ మోస్ట్ కమీడియన్ అండ్ క్రెడిబిలిటీ కలిగిన వ్యక్తి. కొన్ని ఎథిక్స్ అనేవి పాటించాలి కదా, అవన్నీ పాటించకుండా ఎలా వదిలేశారు ఏంటి అనేది అందరూ విమర్శిస్తున్నారు. సరే, ప్రొఫెషనల్ పరంగా వర్క్ చేసుకోండి, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఎందుకు ఇలా చేశారు అని క్షమాపణ చెప్పాలి, మా మనోభావాలు దెబ్బతిన్నాయని హిందూ సంఘాలు అయితే ఫైర్ అవుతున్నారు. ఆలీ గారు కొంచెం విమర్శించుకుంది, ఎందుకంటే మంచి నటుడే కాబట్టి మీకు ఏది మంచి ఏదో చేయడం మాకన్నా మీకే బాగా తెలుసు. చేసే ముందర ఇది ఎంతవరకు సమంజసం ఏంటి అనేది కూడా కరెక్టా కాదని చేసుకుంటే బాగుండేది. ఎందుకంటే కొంతమంది సీరియస్గా కామెడీ చేస్తుంటారు, కొంతమంది కామెడీలో సీరియస్గా ఉంటారు. చేసేది మంచిగా రైట్ అని కొంతమంది ఆలోచించరు, కొంతమంది ఆర్టిస్టులు ఆ విధంగా మీరు ఉంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సీనియర్ మోస్ట్ యాక్టర్ కాబట్టి వెంటనే ఇది అర్జెంటుగా తొలగించాలని కొన్ని హిందూ సంఘాలు అయితే డిమాండ్ అయితే చేస్తున్నాయి, ఈ వీడియో అనేది డిలీట్ చేయాలని. సో చూడాలి వాళ్ళు డిలీట్ చేస్తారా ఏంటి అనేది. కానీ ఇకపై ఏ ఆర్టిస్ట్ అయినా మీ నటన వరకు మీరు చేసుకోండి, మీరు మతాన్ని గౌరవించుకొని పక్క వాళ్ళని గౌరవించుకోండి, మీ మతాన్ని ప్రేమించండి, పక్క మతాన్ని గౌరవించుకోండి. ఆ విధంగా వెళ్ళండి, కానీ దయచేసి ఇలాంటి మనోభావాలు దెబ్బతీసేలాగా చేయొద్దని వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. చూడాలి రిమూవ్ చేస్తారో లేదో ఏంటనేది. కానీ ఇప్పుడు ఆలీ గారు ఏదైతే ఈ వీడియో చేశారో దీన్ని అయితే తెగైతే ట్రోలింగ్ చేస్తున్నారు. చూడాలి వాళ్ళు ఏమైనా బహిరంగ క్షమాపణ చెప్తారా, రిమూవ్ చేస్తారా, లేకపోతే ఇకపై ఇలాంటివి జరగకుండా ఏమైనా వాళ్ళు అరికడతారనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడు ఆలీ గారు ఏదైతే యాడ్ చేశారో వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్తో కలుద్దాం. కిరణ్ టీవీని చూస్తున్నానండి, నేను దిలీప్ చావాలి. ధన్యవాదాలు.